بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا أوفوا بالعقود أحلت لكم بهيمة الأنعام إلا ما يتلى عليكم غير محل الصيد وأنتم حرم إن الله يحكم ما يريد అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసులారా, కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం చెయ్యబడ్డాయి. ముందు మీకు తెలుపబడబోయేవి తప్ప. కాని ఇహ్రాము స్థితిలో వేటను మీ కొరకు ధర్మసమ్మతం చేసుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ తాను కోరిన ఆజ్ఞను జారీ చేస్తాడు. يا أيها الذين آمنوا لا تحلوا شعائر الله ولا الشهر الحرام ولا الهدي ولا القلائد ولا آمين البيت الحرام يبتغون فضلا من ربهم ورضوانا وإذا حللتم فاصطادوا ولا يجرمنكم شنآن قوم أن صدوكم عن المسجد الحرام أن تعتدوا وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان واتقوا الله إن الله شديد العقاب విశ్వసించిన ప్రజలారా, దైవభక్తి చిహ్నాలను అగౌరవపరచకండి. నిషిద్ధ మాసాలలో ఏ మాసాన్ని ధర్మసమ్మతం చేసుకోకండి. ఖుర్బానీ పశువులపై చెయ్యి చేసుకోకండి. అల్లా మొక్కుబడికి సూచనగా మెడలలో పట్టడలు కలిగి ఉన్న జంతువులను ముట్టుకోకండి. తమ ప్రభువు అనుగ్రహాన్ని, ఆయన సంతోషాన్ని అన్వేషిస్తూ పవిత్ర కావా మందిరం వైపునకు పోయేవారి జోలికి పోకండి. అయితే ఇహ్రాము స్థితి సమాప్తమైన తరువాత మీరు వేటాడవచ్చు. చూడండి, మిమ్మల్ని మస్జిదే హరాంకు పోనీయకుండా ఒక వర్గం వారు నిరోధించారని వారిపై ఆగ్రహించి ఆవేశములో మీరు వారిపై అనుచితమైన దౌర్జన్యానికి పాల్పడకండి. కాని మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించండి. పాపకార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. అల్లాకు భయపడండి. ఆయన శిక్ష బహు కఠినమైనది. حرمت عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به والمنخنقة والموقوذة والمتردية والنطيحة وما أكل السبع إلا ما ذكيتم وما ذبح على النصب وأن تستقسموا بالأزلام ذلكم فسق اليوم يئس الذين كفروا من دينكم فلا تخشوهم واخشون اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا فمن اضطر في مخمصة غير متجانف لإثم فإن الله غفور رحيم మీకు ఇవి నిషేధించబడినాయి: మృత పశువు, రక్తము, పంది మాంసము, అల్లా పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిభా చెయ్యబడిన పశువు, ఊపిరాడక లేక దెబ్బతిని ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నైనా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు,
సజీవంగా ఉండి మీరు జిభా చేసినది తప్ప బలిపీఠంపై వధింపబడినది ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం కూడా మీకు నిషేధించబడింది. ఇవన్నీ పాపకృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామును మీ ధర్మంగా అంగీకరించాను. కనుక మీకు విధించబడిన హరాము హలాలు నియమాలను పాటించండి. అయితే ఎవరైనా ఆకలి వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో పాపం వైపునకు మొగ్గకుండా వీటిలోని ఏ వస్తువునైనా తిన్నట్లయితే అల్లా క్షమించేవాడు కరుణించేవాడును. يسألونك ماذا أحل لهم قل أحل لكم الطيبات وما علمتم من الجوارح مكلبين تعلمونهن مما علمكم الله فكلوا مما أمسكن عليكم واذكروا اسم الله عليه واتقوا الله إن الله سريع الحساب. ప్రజలు తమ కొరకు ఏది హలాలు చెయ్యబడింది అని అడుగుతారు. ఇలా బోధించు, పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు హలాలు చెయ్యబడ్డాయి. మీరు తర్ఫీదు ఇచ్చిన వేట జంతువులు దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్ఫీదును ఇచ్చినవి. అవి మీ కొరకు పట్టిన జంతువును కూడా మీరు తినవచ్చు. కాని దానిపై అల్లా పేరును ఉచ్చరించండి. అల్లా శాసనాన్ని ఉల్లంఘించేందుకు భయపడండి. లెక్క తీసుకోవాలంటే అల్లాకు ఎంతోసేపు పట్టదు. اليوم أحل لكم الطيبات وطعام الذين أوتوا الكتاب حل لكم وطعامكم حل لهم والمحصنات من المؤمنات والمحصنات من الذين أوتوا الكتاب من قبلكم إذا آتيتموهن أجورهن محصنين غير مسافحين ولا متخذي أخدان ومن يكفر بالإيمان فقد حبط عمله وهو في الآخرة من الخاسرين. ఈనాడు మీ కొరకు పరిశుభ్రమైన వస్తువులన్నీ హలాలు చెయ్యబడ్డాయి. గ్రంథ ప్రజల భోజనం మీకు హలాల్, మీ భోజనం వారికి హలాల్. సుచరితలైన స్త్రీలు కూడా మీకు హలాల్. వారు విశ్వాసుల వర్గానికి చెందినవారైనా సరే, లేక మీకు పూర్వం గ్రంథం పొందిన జాతులకు చెందినవారైనా సరే, కాని మీరు వారి మహరును చెల్లించి వివాహం చేసుకుని వారికి రక్షకులు కావాలి. అంతేగాని వారితో స్వేచ్ఛా కామక్రీడలకు పాల్పడటం గాని లేక దొంగచాటు సంబంధాలను పెంచుకోవడం కాని చెయ్యరాదు. విశ్వాస వైఖరిని అవలంబించటానికి తిరస్కరించేవాడు తన జీవితంలో సాధించినదంతా వ్యర్థమవుతుంది అని తెలుసుకోవాలి. ఇంకా అతడు పరలోకంలో దివాలా తీస్తాడు. يا أيها الذين آمنوا إذا قمتم إلى الصلاة فاغسلوا وجوهكم وأيديكم إلى المرافق وامسحوا برؤوسكم وأرجلكم إلى الكعبين وإن كنتم جنبا فاطهروا وإن كنتم مرضى أو على سفر أو جاء أحد منكم من الغائط
أو لامستم النساء فلم تجدوا ماء فتيمموا صعيدا طيبا فامسحوا بوجوهكم وأيديكم منه ما يريد الله ليجعل عليكم من حرج ولكن يريد ليطهركم وليتم نعمته عليكم لعلكم تشكرون. విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను చేతులను మోచేతుల వరకు ప్రక్షాళనం చేసుకోండి. తలపై చేతులతో రాయండి. కాళ్లను చీలమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుద్ధంగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. మీరు గనక అస్వస్థులైతే, లేక ప్రయాణ స్థితిలో ఉంటే, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే, లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి. దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై చేతులపై వ్రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయటం అల్లా అభిమతం కాదు, కాని ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు. మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు. మీరు కృతజ్ఞులవుతారేమో అని. واذكروا نعمة الله عليكم وميثاقه الذي واثقكم به إذ قلتم سمعنا وأطعنا واتقوا الله إن الله عليم بذات الصدور. يا أيها الذين آمنوا كونوا قوامين لله شهداء بالقسط ولا يجرمنكم شنآن قوم على ألا تعدلوا اعدلوا هو أقرب للتقوى واتقوا الله إن الله خبير بما تعملون. وعد الله الذين آمنوا وعملوا الصالحات لهم مغفرة وأجر عظيم. والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب الجحيم. అల్లాహ్ మీకు ప్రసాదించిన వరాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని మరువకండి. అంటే మీరు ఇలా అన్నారు, మేము విన్నాము, విధేయత చూపటానికి అంగీకరించాము. అల్లాకు భయపడండి. అల్లాకు హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసు. విశ్వసించిన ప్రజలారా, అల్లా కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరిసమానమైనది. అల్లాకు భయపడుతూ వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాకు పూర్తిగా తెలుసు. విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ వాగ్దానం చేశాడు. వారి పాపాలకు క్షమాభిక్ష, వారికి గొప్ప బహుమానం లభిస్తాయని. ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు, అల్లా వాక్యాలను నిరాకరించేవారు నరకానికి పోతారు. يا أيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ هم قوم أن يبسطوا إليكم أيديهم فكف أيديهم عنكم واتقوا الله وعلى الله فليتوكل المؤمنون. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ మీకు చేసిన ఆ మహోపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి.
అప్పుడు ఒక వర్గం వారు మీపై చెయ్యి చేసుకోవాలని సంకల్పించారు. కాని అల్లాహ్ వారి చేతులను మీపైకి లేవకుండా ఆపాడు. అల్లాహకు భయపడుతూ పని చెయ్యండి. విశ్వాసులు అల్లానే నమ్ముకోవాలి. ولقد أخذ الله ميثاق بني إسرائيل وبعثنا منهم 12 نقيبا وقال الله إني معكم لئن أقمتم الصلاة وآتيتم الزكاة وآمنتم برسلي وعزرتموهم وأقرضتم الله قرضا حسنا لأكفرن عنكم سيئاتكم ولأدخلنكم جنات تجري من تحتها الأنهار فمن كفر بعد ذلك منكم فقد ضل سواء السبيل فبما نقضهم ميثاقهم لعناهم وجعلنا قلوبهم قاسية يحرفون الكلم عن مواضعه ونسوا حظا مما ذكروا به ولا تزال تطلع على خائنة منهم إلا قليلا منهم فاعف عنهم واصفح إن الله يحب المحسنين. అల్లాహ్ ఇశ్రాయేలు సంతతి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. వారిలో 12 మందిని నాయకులుగా నియమించాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, నేను మీతో ఉన్నాను. మీరు గనక నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే, నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడితే, అల్లాహకు మంచి రుణాన్ని ఇస్తూ ఉంటే నమ్మండి, నేను మీలోని చెడుగులను మీ నుండి తుడిచివేస్తాను. ఇంకా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలోకి ప్రవేశింపజేస్తాను. అయితే దీని తరువాత మీలో తిరస్కార వైఖరిని అవలంబించేవాడు వాస్తవానికి రుజుమార్గం తప్పినవాడవుతాడు. వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసిరివేశాము. వారి హృదయాలను కర్కశం చేశాము. ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే, వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చివేస్తారు. వారికి ఇవ్వబడిన బోధలలో ఎక్కువ భాగాన్ని వారు మరచిపోయారు. అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది. వారిలో ఈ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ. వారు ఈ స్థితికి దిగజారిపోయినప్పుడు వారు ఏ దుర్మార్గాలు చేసినా అది పూర్తిగా అనుకున్నదే కనుక వారిని క్షమించండి. వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావులను అల్లాహ్ ప్రేమిస్తాడు. ومن الذين قالوا إنا نصارى أخذنا ميثاقهم فنسوا حظا مما ذكروا به فأغرينا بينهم العداوة والبغضاء إلى يوم القيامة وسوف ينبئهم الله بما كانوا يصنعون. ఇదే విధంగా మేము క్రైస్తవులము అని చెప్పుకున్న వారి నుండి కూడా మేము దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాము. కాని వారు తమకు బోధించబడిన విషయములో ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు. చివరకు మేము వారి మధ్య పరస్పర విరోధ విద్వేష బీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాటాము. వారు ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉండేవారో దానిని అల్లాహ్ వారికి చూపే ఒక సమయం అవశ్యం వస్తుంది.
يا أهل الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تخفون من الكتاب ويعفو عن كثير قد جاءكم من الله نور وكتاب مبين يهدي به الله من اتبع رضوانه سبل السلام ويخرجهم من الظلمات إلى النور بإذنه ويهديهم إلى صراط مستقيم. గ్రంథ ప్రజలారా, మా ప్రవక్త మీ వద్దకు విచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవ గ్రంథంలోని ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలను వదిలివేస్తున్నాడు. మీ వద్దకు అల్లా తరఫు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లా తన సంతోషం పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు. తన ఇచ్ఛానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు. لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم قل فمن يملك من الله شيئا إن أراد أن يهلك المسيح ابن مريم وأمه ومن في الأرض جميعا ولله ملك السماوات والأرض وما بينهما يخلق ما يشاء والله على كل شيء قدير. మరియము కుమారుడైన మసీయే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ప్రవక్త వారితో ఇలా అను, అల్లా గనక మరియము కొడుకైన మసీని, ఆయన తల్లిని, సమస్త భూలోకవాసులను నాశనం చెయ్యగోరితే ఆయన తన ఈ సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికుంది? అల్లా భూమికి, ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభు. తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబరచుకుని ఉంది. وقالت اليهود والنصارى نحن أبناء الله وأحباؤه قل فلم يعذبكم بذنوبكم بل أنتم بشر ممن خلق يغفر لمن يشاء ويعذب من يشاء ولله ملك السماوات والأرض وما بينهما وإليه المصير. యూదులు, క్రైస్తవులు ఇలా అంటారు, మేము అల్లా పుత్రులం, ఆయనకు ప్రీతిపాత్రులం. వారిని ఇలా అడుగు, అయితే ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? వాస్తవానికి మీరు కూడా అల్లా సృష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమి, ఆకాశాలు, వాటిలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. ఆయన వైపునకే అందరూ పోవలసి ఉంది. يا أهل الكتاب قد جاءكم رسولنا يبين لكم على فترة من الرسل أن تقولوا ما جاءنا من بشير ولا نذير فقد جاءكم بشير ونذير والله على كل شيء قدير. గ్రంథ ప్రజలారా, ప్రవక్తల ఆగమన క్రమం ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నప్పుడు మా ఈ ప్రవక్త మీ వద్దకు వచ్చాడు.
మీకు స్పష్టమైన ధర్మోపదేశాలను అందజేస్తున్నాడు. మా వద్దకు శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఎవడూ రాలేదు అని మీరు అనగలగకుండా ఉండాలని. కనుక చూడండి, ఆ శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఇప్పుడు విచ్చేశాడు. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُمْ مُلُوكًا وَآتَاكُمْ مَا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِن يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَن نَّدْخُلَهَا أَبَدًا مَّا دَامُوا فِيهَا فَاذْهَبْ أَنتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ 40 سَنَةً يَتِيهُونَ فِي الْأَرْضِ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. నా జాతి ప్రజలారా, అల్లా మీకు ప్రసాదించిన ఈ వరాన్ని గురించి ఆలోచించండి. ఆయన మీలో ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు, మిమ్మల్ని పాలకులుగా చేశాడు, ప్రపంచంలో ఎవరికీ ఇవ్వని దానిని మీకు ఇచ్చాడు. నా జాతి సోదరులారా, అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమిలో ప్రవేశించండి, వెన్ను చూపకండి, లేకపోతే విఫలులై ఘోర పరాజయంతో మరలి వస్తారు. వారు ఇలా జవాబు పలికారు, మూసా, అక్కడ మహాబలవంతులైన ప్రజలు ఉంటున్నారు. వారు అక్కడ్నుంచి వెళ్లిపోనంత వరకు మేము సుతరాము అక్కడకు పోము. ఒకవేళ వారు వెళ్లిపోతే మేము ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ భయపడే వారిలో అల్లా అనుగ్రహం పొందిన 2 వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఇలా అన్నారు, ద్వారం గుండా లోపలకు జొరబడి ఆ బలవంతులను ఎదుర్కోండి. ఒకసారి మీరు లోనికి ప్రవేశించారా, మీదే పై చెయ్యి అవుతుంది. మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాపై భారం వెయ్యండి. కాని వారు మళ్లీ ఇలా అన్నారు, మూసా, వారు అక్కడ ఉన్నంత వరకు మేము అక్కడకు ఎన్నటికీ పోము. నీవు నీ ప్రభువు ఉభయులు పోయి పోరాడండి, మేము ఇక్కడే కూర్చుని ఉంటాము. దానిపై మూసా ఇలా అన్నాడు, నా ప్రభువు, నా అధీనంలో ఎవ్వరూ లేరు, నేను నా సోదరుడు తప్ప. కనుక నీవు మమ్మల్ని ఈ అవిధేయుల నుండి వేరు చెయ్యి. అల్లాహ్ ఇలా అన్నాడు, సరే, అయితే ఆ దేశం వారికి 40 సంవత్సరాల వరకు నిషిద్ధం. వారు ధరణిలో నిలువ నీడ లేకుండా సంచరిస్తారు. ఈ అవిధేయుల స్థితికి ఎంతమాత్రం జాలిపడకండి.
واتل عليهم نبأ ابني آدم بالحق إذ قربا قربانا فتقبل من أحدهما ولم يتقبل من الآخر قال لأقتلنك قال إنما يتقبل الله من المتقين لئن بسطت إلي يدك لتقتلني ما أنا بباسط يدي إليك لأقتلك إني أخاف الله رب العالمين إني أريد أن تبوء بإثمي وإثمك فتكون من أصحاب النار وذلك جزاء الظالمين فطوعت له نفسه قتل أخيه فقتله فأصبح من الخاسرين فبعث الله غرابا يبحث في الأرض ليريه كيف يواري سوءة أخيه قال يا ويلتى أعجزت أن أكون مثل هذا الغراب فأواري سوءة أخي فأصبح من النادمين వారికి ఆదము యొక్క ఇద్దరు తనయుల వృత్తాంతాన్ని కూడా పొల్లుపోకుండా వినిపించు. వారిద్దరూ ఖుర్బానీ ఇచ్చినప్పుడు ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, మరొకరిది స్వీకరించబడలేదు. రెండోవాడు ఇలా అన్నాడు, నేను నిన్ను చంపివేస్తాను. సమాధానంగా మొదటివాడు ఇలా అన్నాడు, భయభక్తులు గలవారి మొక్కుబడులనే అల్లా స్వీకరిస్తాడు. నీవు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా నేను నిన్ను చంపటానికి చెయ్యి ఎత్తను. సకల లోకాలకు ప్రభువైన అల్లాకు నేను భయపడతాను. నీవే నా పాపాన్ని నీ పాపాన్ని రెంటినీ మూటకట్టుకోవాలని, నరకవాసివి కావాలని నేను కోరుతున్నాను. దుర్మార్గుల దుర్మార్గానికి ఇదే తగిన ప్రతిఫలం. చివరకు అతడి మనస్సు తన సోదరుని హత్యను అతడి కొరకు సులభసాధ్యం చేసింది. అతడు అతన్ని చంపి నష్టపోయేవారిలో కలిసిపోయాడు. అప్పుడు అల్లా ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. తన సోదరుని శవాన్ని ఏ విధంగా దాచాలో అతడికి తెలుపటానికి. ఇది చూసి అతడు రోదించాడు, అయ్యో నేను పాడుగాను, నేను ఈ కాకిపాటివాణ్ణి కూడా కాలేకపోయానే, నా సోదరుని శవాన్ని దాచే ఉపాయం వెతకలేకపోయానే. తరువాత అతడు తాను చేసిన దానికి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. من أجل ذلك كتبنا على بني إسرائيل أنه من قتل نفسا بغير نفس أو فساد في الأرض فكأنما قتل الناس جميعا ومن أحياها فكأنما أحيا الناس جميعا ولقد جاءتهم رسلنا بالبينات ثم إن كثيرا منهم بعد ذلك في الأرض لمسرفون ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ ఫర్మానాను వ్రాసి ఇచ్చాము. హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే. కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రవక్తలు ఒకరి తరువాత ఒకరు స్పష్టమైన ఉపదేశాలు తీసుకుని వారి వద్దకు వచ్చినప్పటికీ వారిలోని ఎక్కువ మంది భూమిపై అత్యాచారాలు చేసేవారే. إنما جزاء الذين يحاربون الله ورسوله ويسعون في الأرض فسادا
ويسعون في الأرض فسادا أن يقتلوا أو يصلبوا أو تقطع أيديهم وأرجلهم من خلاف أو ينفوا من الأرض ذلك لهم خزي في الدنيا ولهم في الآخرة عذاب عظيم إلا الذين تابوا من قبل أن تقدروا عليهم فاعلموا أن الله غفور رحيم అల్లాతో ఆయన ప్రవక్తతో పోరాడేవారికి ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే వారిని చంపటం లేదా శిలువపైకి ఎక్కించటం లేదా చేతులను కాళ్లను అభిముఖ దిశలలో ఖండించటం లేదా దేశం నుండి బహిష్కరించటం ఇవి వారికి ఇహలోకంలో జరిగే అగౌరవం అవమానం పరలోకంలో వారికి అంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది మీరు వారిని స్వాధీనపరచుకోకముందు పశ్చాత్తాపపడే వారికి తప్ప అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون إن الذين كفروا لو أن لهم ما في الأرض جميعا ومثله معه ليفتدوا به من عذاب يوم القيامة ما تقبل منهم ولهم عذاب أليم يريدون أن يخرجوا من النار وما هم بخارجين منها ولهم عذاب مقيم విశ్వాసులారా అల్లాహకు భయపడండి ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి ఆయన మార్గంలో నిరంతర కృషి చెయ్యండి బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు స్పష్టంగా తెలుసుకోండి తిరస్కార వైఖరిని అవలంబించిన వారి అధీనంలో సమస్త భూసంపద ఇంకా అంతే సంపద దానితో పాటు ఉండి వారు గనక ప్రళయ దిన శిక్ష నుండి తప్పించుకోవటానికి ఆ మొత్తం సంపదను విమోచన ధనంగా ఇవ్వగోరినా అది స్వీకరించబడదు వారికి వ్యధాభరితమైన శిక్ష పడి తీరుతుంది నరకాగ్ని నుండి వారు బయటకు పారిపోవాలని కోరుకుంటారు కాని బయటికి రాలేదు వారికి సదా ఉండే శిక్ష విధించబడుతుంది والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله والله عزيز حكيم فمن تاب من بعد ظلمه وأصلح فإن الله يتوب عليه إن الله غفور رحيم ألم تعلم أن الله له ملك السماوات والأرض يعذب من يشاء ويغفر لمن يشاء والله على كل شيء قدير దొంగ స్త్రీ అయినా పురుషులైనా ఉభయుల చేతులు నరకండి ఇది వారి సంపాదనకు ప్రతిఫలం అల్లాహ్ తరఫు నుండి గుణపాఠం నేర్పే శిక్ష అల్లాహ్ సర్వశక్తిమంతుడు అత్యంత వివేక సంపన్నుడు దుర్మార్గం చేసిన తరువాత పశ్చాత్తాపపడి తనను తాను సంస్కరించుకునేవాడి వైపునకు అల్లాహ్ కారుణ్య వీక్షణం మరలుతుంది అల్లాహ్ ఎక్కువ క్షమించేవాడు కరుణించేవాడును అల్లాహ్ భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువనే విషయం మీకు తెలియదా ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు తాను కోరిన వారిని క్షమిస్తాడు
ఆయన సర్వాధికారాలు కలవాడు. يا أيها الرسول لا يحزنك الذين يسارعون في الكفر من الذين قالوا آمنا بأفواههم ولم تؤمن قلوبهم ومن الذين هادوا سماعون للكذب سماعون لقوم آخرين لم يأتوك يحرفون الكلم من بعد مواضعه يقولون إن أوتيتم هذا فخذوه وإن لم تؤتوه فاحذروا ومن يرد الله فتنته فلن تملك له من الله شيئا أولئك الذين لم يرد الله أن يطهر قلوبهم لهم في الدنيا خزي ولهم في الآخرة عذاب عظيم. ప్రవక్త, అవిశ్వాస మార్గంలో పరుగులు తీసే ప్రజలను చూచి నీవు దుఃఖపడకు. వారు మేము విశ్వసించాము అని తమ నోటితో పలికే వారిలోని వారు కావచ్చు. కాని వారి హృదయాలు మాత్రం విశ్వసించలేదు, లేదా వారు యూదులలోని వారైనా కావచ్చు. వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు అబద్ధాలను కుతూహలంతో చెవి యొగ్గి వింటారు. ఇంకా నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజల కొరకు గూఢచారులుగా వ్యవహరిస్తారు. అల్లా గ్రంథంలోని పదాల సందర్భం నిర్ణయమై ఉన్నప్పటికీ వాటి అసలు అర్థాన్ని తారుమారు చేస్తారు. ప్రజలతో ఇలా అంటారు, మీకు ఈ విధమైన ఆజ్ఞ ఇస్తే స్వీకరించండి, లేకపోతే స్వీకరించకండి. అల్లాయే పరీక్షకు గురి చెయ్యాలని నిశ్చయించిన వారిని అల్లా పట్టు నుండి తప్పించటానికి నీవు ఏమీ చెయ్యలేవు. ఎవరి హృదయాలను అల్లా పరిశుద్ధపరచదలుచుకోలేదో వారు వీరే. వీరు ఇహలోకములో పరాభవానికి, పరలోకములో కఠిన శిక్షకు గురి అవుతారు. سماعون للكذب أكالون للسحت فإن جاءوك فاحكم بينهم أو أعرض عنهم وإن تعرض عنهم فلن يضروك شيئا وإن حكمت فاحكم بينهم بالقسط إن الله يحب المقسطين. وكيف يحكمونك وعندهم التوراة فيها حكم الله ثم يتولون من بعد ذلك وما أولئك بالمؤمنين. వీరు అబద్ధం వినేవారు, నిషిద్ధమైన సొమ్ము తినేవారు. కనుక ఒకవేళ నీ వద్దకు తమ వ్యాజ్యములను తీసుకుని వస్తే నీకు ఇష్టమైతే వారి మధ్య తీర్పు చెప్పే అధికారం నీకు ఇవ్వబడుతోంది, లేదా తిరస్కరించు. నీవు తిరస్కరిస్తే వారు నీకు ఏమాత్రం హాని కలిగించలేరు. నీవు గనక తీర్పు చెబితే ఖచ్చితంగా న్యాయంగా చెప్పు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. అల్లా ఆజ్ఞ వ్రాయబడి ఉన్న తౌరాతు గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ దాని పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూనే వారు నిన్ను ఎలా న్యాయ నిర్ణేతగా చేసుకుంటారు? అసలు విషయం ఏమిటంటే వారిలో విశ్వాసమే లేదు. إنا أنزلنا التوراة فيها هدى ونور يحكم بها النبيون الذين أسلموا للذين هادوا والربانيون والأحبار بما استحفظوا من كتاب الله وكانوا عليه شهداء
فلا تخشوا الناس واخشوني ولا تشتروا بآياتي ثمنا قليلا ومن لم يحكم بما أنزل الله فأولئك هم الكافرون మేము తౌరాతును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉన్నాయి. ముస్లిములైన ప్రవక్తలంతా దాని ప్రకారమే ఈ యూదుల వ్యవహారాలను పరిష్కరించేవారు. ఇదే విధంగా రబ్బీలు, షరియత్తు వేత్తలు కూడా దాని ఆధారంగానే తీర్పు చెప్పేవారు. ఎందుకంటే అల్లా గ్రంథాన్ని రక్షించే బాధ్యత వారిపై మోపబడింది. వారు దీనికి సాక్షులుగా ఉండేవారు. కనుక యూదులారా, మానవులకు భయపడకండి, నాకు భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి మూల్యం కొరకు అమ్మటం మానండి. అల్లా అవతరింపజేసిన చట్టం ప్రకారం తీర్పు చెయ్యని వారే అవిశ్వాసులు. وكتبنا عليهم فيها أن النفس بالنفس والعين بالعين والأنف بالأنف والأذن بالأذن والسن بالسن والجروح قصاص فمن تصدق به فهو كفارة له ومن لم يحكم بما أنزل الله فأولئك هم الظالمون తౌరాతు గ్రంథములో మేము యూదుల కొరకు ఈ ఆజ్ఞను వ్రాశాము. ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను, ఇలా సమస్త గాయాల కొరకు సమానమైన ప్రతీకారం. కాని ఎవరైనా ప్రతీకారం చెయ్యకుండా క్షమిస్తే అది అతనికి కఫారా అవుతుంది. అల్లా అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యని వారే దుర్మార్గులు. وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة وآتيناه الإنجيل فيه هدى ونور ومصدقا لما بين يديه من التوراة وهدى وموعظة للمتقين وليحكم أهل الإنجيل بما أنزل الله فيه ومن لم يحكم بما أنزل الله فأولئك هم الفاسقون ఈ ప్రవక్తల తరువాత మేము మరియము కుమారుడైన ఈసాను పంపాము. ఆయన తన కాలములో ఉన్నటువంటి తౌరాతు గ్రంథములోని విషయాన్ని ధృవీకరించేవాడు. మేము ఆయనకు ఇంజీలును ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. అది కూడా ఆ కాలములో ఉన్న తౌరాతులోని దానిని ధృవీకరించేది. అల్లాయందు భక్తి శ్రద్ధలు కలవారికి అది మార్గదర్శకం. అంతేకాదు హితోపదేశం కూడా. మేము ఇంజీలు గ్రంథ ప్రజలను ఆ గ్రంథంలో అల్లా అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యాలని ఆజ్ఞాపించాము. అల్లా అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యని వారే హద్దులు మీరినవారు. وأنزلنا إليك الكتاب بالحق مصدقا لما بين يديه من الكتاب ومهيمنا عليه فاحكم بينهم بما أنزل الله ولا تتبع أهواءهم عما جاءك من الحق لكل جعلنا منكم شرعة ومنهاجا
ولو شاء الله لجعلكم أمة واحدة ولكن ليبلوكم فيما آتاكم فاستبقوا الخيرات إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم فيه تختلفون وأن احكم بينهم بما أنزل الله ولا تتبع أهواءهم واحذرهم أن يفتنوك عن بعض ما أنزل الله إليك فإن تولوا فاعلم أنما يريد الله أن يصيبهم ببعض ذنوبهم وإن كثيرا من الناس لفاسقون أفحكم الجاهلية يبغون ومن أحسن من الله حكما لقوم يوقنون ప్రవక్త, మేము నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యాన్ని తీసుకుని వచ్చింది. తన కాలములో ఉన్నటువంటి అల్ కితాబ్లోని భాగాలను అది ధృవీకరిస్తుంది, పరిరక్షిస్తుంది. కనుక నీవు అల్లా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. నీ వద్దకు వచ్చిన సత్యానికి విముఖుడవై వారి వాంఛలను అనుసరించకు. మేము మీలోని ప్రతి ఒక్కరికీ ఒక షరియత్తును, ఒక జీవిత విధానాన్ని నిర్ణయించాము. మీ దేవుడు కోరుకున్నట్లయితే మీ అందరినీ ఒకే ఒక సంఘంగా కూడా రూపొందించి ఉండేవాడు. కాని ఆయన మీకు ఇచ్చిన దాని విషయంలో మిమ్మల్ని పరీక్షించేందుకు ఈ విధంగా చేశాడు. కనుక మంచి పనులలో ఒకరినొకరు మించిపోవటానికి ప్రయత్నించండి. చివరకు మీరంతా అల్లా వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు భేదాభిప్రాయం కలిగి ఉన్నదాని అసలు యథార్థం ఏమిటో మీకు తెలుపుతాడు. కనుక ప్రవక్త, నీవు అల్లా అవతరింపజేసిన శాసనం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు, వారి కోరికలను అనుసరించకు. మిమ్మల్ని వారు మోసంలో పడవేసి అల్లా మీ వద్దకు పంపిన ఉపదేశానికి రవ్వంత కూడా విముఖులను చెయ్యకుండా మీరు అప్రమత్తులై ఉండండి. వారు గనక దానికి విముఖులైతే అల్లా వారు చేసిన కొన్ని పాపాలకు శాస్తిగా వారిని ఆపదకు గురి చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు అని తెలుసుకోండి. వారిలోని చాలా మంది అవిధేయులు అనేది వాస్తవం. వారు అల్లా శాసనానికి విముఖులై అజ్ఞానపు తీర్పు కావాలని కోరుకుంటున్నారా? కాని అల్లాపై నమ్మకం కల వారి దృష్టిలో అల్లా కంటే మంచి తీర్పు చెయ్యగలవాడెవ్వడు? يا أيها الذين آمنوا لا تتخذوا اليهود والنصارى أولياء بعضهم أولياء بعض ومن يتولهم منكم فإنه منهم إن الله لا يهدي القوم الظالمين. విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవరైనా వారిని తన మిత్రులుగా స్వీకరిస్తే అతడు కూడా వారిలో ఒకరుగా పరిగణింపబడతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులను తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. فترى الذين في قلوبهم مرض يسارعون فيهم يقولون نخشى أن تصيبنا دائرة فعسى الله أن يأتي بالفتح أو أمر من عنده فيصبحوا على ما أسروا في أنفسهم نادمين.
ويقول الذين آمنوا أهؤلاء الذين أقسموا بالله جهد أيمانهم إنهم لمعكم حبطت أعمالهم فأصبحوا خاسرين. హృదయాలలో కాపట్య రోగం ఉన్నవారు వారితోనే ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తూ తిరగటం నీవు చూస్తావు. వారు మేము ఏదన్నా ఆపదల వలయంలో చిక్కుకుంటామేమో అనే భయం మాకు ఉంది అని అంటారు. కాని అల్లాహ్ మీకు తిరుగులేని విజయాన్ని ప్రసాదించినప్పుడు లేక తన తరఫు నుండి మరేదైనా విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు వారు తమ మనస్సులలో గుప్తంగా ఉంచిన ఈ కాపట్యానికి సిగ్గుపడటం అనేది కూడా అసంభవం కాదు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, మేము మీతోనే ఉన్నాము అని అల్లా పేరుపై కఠోర ప్రమాణాలు చేసి నమ్మకం కలిగిస్తూ ఉండేవారు వీరేనా? వారు చేసిన పనులన్నీ వృధా అయ్యాయి. చివరకు వారికి మిగిలింది అపజయం, ఆశాభంగమును. يا أيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم يحبهم ويحبونه أذلة على المؤمنين أعزة على الكافرين يجاهدون في سبيل الله ولا يخافون لومة لائم ذلك فضل الله يؤتيه من يشاء والله واسع عليم. విశ్వాసులారా, మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలగిపోతే పోవచ్చు. అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగాను అవిశ్వాసుల పట్ల కఠినంగాను ప్రవర్తిస్తారు. అల్లా మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు. ఇది అల్లా అనుగ్రహం. ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అపారమైన సాధన సంపత్తికి యజమాని, సర్వమూ తెలిసినవాడు. إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم راكعون ومن يتول الله ورسوله والذين آمنوا فإن حزب الله هم الغالبون. వాస్తవానికి మీ మిత్రులు కేవలం అల్లా ప్రవక్త, నమాజును స్థాపించే, జకాతు ఇచ్చే, అల్లా ముందు రుకూ చేసే విశ్వాసులు మాత్రమే. అల్లాను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తమ మిత్రులుగా స్వీకరించేవారు అల్లా పక్షమే ఆధిక్యం వహిస్తుందని తెలుసుకోవాలి. يا أيها الذين آمنوا لا تتخذوا الذين اتخذوا دينكم هزوا ولعبا من الذين أوتوا الكتاب من قبلكم والكفار أولياء واتقوا الله إن كنتم مؤمنين. وإذا ناديتم إلى الصلاة اتخذوها هزوا ولعبا ذلك بأنهم قوم لا يعقلون. قل يا أهل الكتاب هل تنقمون منا إلا أن آمنا بالله وما أنزل إلينا وما أنزل من قبل وأن أكثركم فاسقون. قل هل أنبئكم بشر من ذلك مثوبة عند الله من لعنه الله وغضب عليه وجعل منهم القردة والخنازير وعبد الطاغوت
أولئك شر مكانا وأضل عن سواء السبيل. విశ్వాసులారా, మీకు పూర్వపు గ్రంథ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన వారిని, ఇతర అవిశ్వాసులను మీ మిత్రులుగా, సహచరులుగా చేసుకోకండి. మీరు గనక విశ్వాసులే అయితే అల్లాకు భయపడండి. మీరు నమాజు కొరకు పిలుపునిస్తే వారు దానిని పరిహసించి వినోదిస్తారు. దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవటమే. వారితో ఇలా అను: గ్రంథ ప్రజలారా, మీరు మాపై కినుక వహించటానికి కారణం మేము అల్లాను, మా వైపునకు అవతరించిన, మాకు పూర్వం కూడా అవతరించిన ధర్మోపదేశాన్ని విశ్వసించామనే విషయము, ఇంకా మీలో చాలామంది అవిధేయులైన వారు ఉన్నారనే విషయము తప్ప మరొకటే ఉంది. ఇంకా ఇలా చెప్పు: అల్లా వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లా శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడింది. వారు కోతులుగా, పందులుగా చెయ్యబడ్డారు. వారు తాగూతు దాస్యం చేశారు. వారు ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. వారు రుజుమార్గం తప్పి బహుదూరం పోయారు. وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَدْ دَخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ وَتَرَى كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ لولا ينهاهم الربانيون والأحبار عن قولهم الإثم وأكلهم السحت لبئس ما كانوا يصنعون. వారు మీ వద్దకు వచ్చినప్పుడు మేము విశ్వసించాము అని అంటారు. కాని వాస్తవానికి వారు అవిశ్వాసాన్ని మోసుకువచ్చారు. అవిశ్వాసాన్నే మోసుకుని తిరిగిపోయారు. అల్లాకు బాగా తెలుసు వారు తమ హృదయాలలో ఏమేమి దాచి ఉంచారు. వారిలో చాలామంది పాపకార్యాలలో, హింసా దౌర్జన్యాలలో చురుకుగా పాల్గొంటూ తిరగటాన్ని, హరాము సొమ్మును తినటాన్ని నీవు చూస్తావు. వారు చేసే ఈ చేష్టలు బహు చెడ్డవి. వారి పండితులు, మత గురువులు పాపపు మాటలు పలక్కుండా, హరాము సంపాదన తినకుండా వారిని ఎందుకు నిరోధించరు? నిశ్చయంగా వారు సిద్ధం చేసుకుంటున్న తమ జీవిత కర్మ పత్రం చాలా చెడ్డది. وقالت اليهود يد الله مغلولة غلت أيديهم ولعنوا بما قالوا بل يداه مبسوطتان ينفق كيف يشاء وليزيدن كثيرا منهم ما أنزل إليك من ربك طغيانا وكفرا وألقينا بينهم العداوة والبغضاء إلى يوم القيامة كلما أوقدوا نارا للحرب أطفأها الله ويسعون في الأرض فسادا والله لا يحب المفسدين. యూదులు ఇలా అంటారు: అల్లా చేతులు బంధింపబడి ఉన్నాయి. వాస్తవంగా బంధాలు వారి చేతులకే పడి ఉన్నాయి. శాపం వారిపైనే పడింది. వారి వాగుడుకు ప్రతిఫలంగా అల్లా చేతులు విశాలంగా ఉన్నాయి. తాను కోరిన ప్రకారం ఆయన ఖర్చు చేస్తాడు. వాస్తవం ఏమిటంటే, నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరించిన గ్రంథం
వారిలో చాలామంది యొక్క తలబిరుసుతనము అసత్యానుసరణము అతిశయించటానికి కారణభూతమైంది. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధ విద్వేషాలు ప్రళయం వరకు ఉండే విధంగా చేశాము. వారు యుద్ధజ్వాలను ప్రజ్వలింపచేసినప్పుడల్లా అల్లాహ్ దానిని చల్లారుస్తాడు. వారు భూమిలో సంక్షోభాన్ని వ్యాపింపచెయ్యటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని అల్లాహ్ సంక్షోభం సృష్టించే వారిని ఎంతమాత్రం ప్రేమించడు. ولو أن أهل الكتاب آمنوا واتقوا لكفرنا عنهم سيئاتهم ولأدخلناهم جنات النعيم ولو أنهم أقاموا التوراة والإنجيل وما أنزل إليهم من ربهم لأكلوا من فوقهم ومن تحت أرجلهم منهم أمة مقتصدة وكثير منهم ساء ما يعملون. ఈ తలవిరుసుతనానికి బదులుగా ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉంటే, అల్లా పట్ల భయభక్తుల వైఖరిని అవలంబించి ఉంటే, మేము వారి పాపాలను వారి నుండి దూరం చేసి ఉండేవారము. వారిని భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము. వారు తౌరాతును ఇంజీలును వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది, కింది నుండి పొంగి ఉండేది. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. కాని వారిలో అధిక సంఖ్యాకులు బహు దుర్మార్గులు. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس إن الله لا يهدي القوم الكافرين. قل يا أهل الكتاب لستم على شيء حتى تقيموا التوراة والإنجيل وما أنزل إليكم من ربكم وليزيدن كثيرا منهم ما أنزل إليك من ربك طغيانا وكفرا فلا تأس على القوم الكافرين. إن الذين آمنوا والذين هادوا والصابئون والنصارى من آمن بالله واليوم الآخر وعمل صالحا فلا خوف عليهم ولا هم يحزنون. ప్రవక్త, నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరించిన దానిని ప్రజలకు అందజెయ్యి. ఒకవేళ నీవు ఆ విధంగా చెయ్యకపోతే ఆయన ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వహించనట్లే. ప్రజల బారి నుండి అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు ప్రతికూలంగా అవిశ్వాసులకు విజయం పొందే మార్గాన్ని ఎన్నటికీ చూపడు అని నమ్ము. స్పష్టంగా ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు తౌరాతును ఇంజీలును మీ ప్రభువు తరఫు నుండి మీ వైపునకు అవతరింపచెయ్యబడిన ఇతర గ్రంథాలను ప్రతిష్ఠించనంత వరకు అసలు మీరు ఏ పునాదిపైనా లేనట్లే. నీపై అవతరింపజెయ్యబడిన ఈ ఫర్మానా వారిలోని అధికుల తలవిరుసుతనాన్ని, తిరస్కార భావాన్ని తప్పకుండా మరింత అతిశయింపజేస్తుంది. కాని తిరస్కరించే వారి స్థితికి నీవు విచారపడవద్దు. ఇక్కడ ప్రత్యేకమైన హక్కు ఏ ఒక్కరికీ లేదు.
ముస్లిములైనా యూదులైనా సాబీయులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే వారు గనక అల్లాను చివరి రోజును విశ్వసించి మంచి పనులు చేస్తే నిస్సందేహంగా వారికి భయం కాని శోకం కాని కలిగే ఆస్కారం లేదు. لقد أخذنا ميثاق بني إسرائيل وأرسلنا إليهم رسلا كلما جاءهم رسول بما لا تهوى أنفسهم فريقا كذبوا وفريقا يقتلون وحسبوا ألا تكون فتنة فعموا وصموا ثم تاب الله عليهم ثم عموا وصموا كثير منهم والله بصير بما يعملون. మేము ఇశ్రాయేలు సంతానము నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము. వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము. కాని వారి వద్దకు వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని ఏ ప్రవక్త అయినా తెచ్చినప్పుడల్లా వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు, మరికొందరిని హత్య చేశారు. ఆ విధంగా చెయ్యటం వల్ల ఏ ఉపద్రవమూ సంభవించదని వారు భావించారు. కనుక వారు గుడ్డివారు చెవిటివారు అయ్యారు. తరువాత అల్లాహ్ వారిని క్షమించాడు. అయినా వారిలో చాలా మంది మరింత గుడ్డివారుగా మరింత చెవిటివారుగా అవుతూ పోయారు. అల్లాహ్ వారి ఈ చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار. మరియము కుమారుడైన మసీయే అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీ ఇలా అన్నాడు, ఇశ్రాయిలు వంశీయులారా, అల్లాకు దాస్యం చెయ్యండి. ఆయన నాకు ప్రభువే మీకూ ప్రభువే. ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేసేవారికి అల్లా స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. لقد كفر الذين قالوا إن الله ثالث ثلاثة وما من إله إلا إله واحد وإن لم ينتهوا عما يقولون ليمسن الذين كفروا منهم عذاب أليم. أفلا يتوبون إلى الله ويستغفرونه والله غفور رحيم. అల్లా ముగ్గురిలో ఒకడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినవారు. వాస్తవమేమిటంటే దేవుడు ఒక్కడే, మరొక దేవుడు లేడు. వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యథాభరితమైన శిక్ష పడుతుంది. అయితే వారు అల్లా వైపునకు మరలరా? క్షమించమని ఆయనను వేడుకోరా? అల్లాహ్ అమితంగా మన్నించేవాడు కరుణించేవాడును. ما المسيح ابن مريم إلا رسول قد خلت من قبله الرسل وأمه صديقة كانا يأكلان الطعام انظر كيف نبين لهم الآيات ثم انظر أنا يؤفكون.
మరియము పుత్రుడైన మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులు ప్రతిరోజూ భోజనం చేసేవారు. చూడండి, మేము వారి ముందు యథార్థానికి సంబంధించిన సూచనలను ఎలా విశదీకరిస్తున్నామో చూడండి. అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో. قل أتعبدون من دون الله ما لا يملك لكم ضرا ولا نفعا والله هو السميع العليم قل يا أهل الكتاب لا تغلوا في دينكم غير الحق ولا تتبعوا أهواء قوم قد ضلوا من قبل وأضلوا كثيرا وضلوا عن سواء السبيل వారితో ఇలా అను, ఇదేమిటి, మీరు అల్లాను వదలి మీకు నష్టం కాని లాభం కాని కలిగించే అధికారం లేని దానిని పూజిస్తున్నారు. అందరిది వినేవాడు, అంతా తెలిసినవాడు అల్లా మాత్రమే. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీ ధర్మం విషయంలో అన్యాయంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్వయంగా తాము మార్గభ్రష్టులై ఇంకా చాలా మందిని మార్గభ్రష్టులుగా చేసి రుజుమార్గం తప్పిన వారి ఊహాపోహలను అనుసరించకండి. لعن الذين كفروا من بني إسرائيل على لسان داود وعيسى بن مريم ذلك بما عصوا وكانوا يعتدون كانوا لا يتناهون عن منكر فعلوه لبئس ما كانوا يفعلون ترى كثيرا منهم يتولون الذين كفروا لبئس ما قدمت لهم أنفسهم أن سخط الله عليهم وفي العذاب هم خالدون ولو كانوا يؤمنون بالله والنبي وما أنزل إليه ما اتخذوهم أولياء ولكن كثيرا منهم فاسقون ఇశ్రాయిలు సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారిని దావూదు నోట, మరియము కుమారుడైన మసీ నోట శపించటం జరిగింది. ఎందుకంటే వారు అవిధేయులయ్యారు, అత్యాచారాలు చేయసాగారు. చెడు పనులు చెయ్యకుండా వారు ఒకరినొకరు నిరోధించటం మానివేశారు. వారు అవలంబించిన మార్గం చాలా చెడ్డది. ఈనాడు నీవు వారిలో చాలా ఎక్కువ మందిని విశ్వాసులకు ప్రతికూలంగా అవిశ్వాసులను బలపరిచేవారుగా, వారితో మైత్రి చేసేవారుగా చూస్తావు. నిశ్చయంగా వారి మనస్సులు వారి కొరకు తయారు చేసి పెట్టిన ముగింపు బహు చెడ్డది. ఈ కారణంగా అల్లాహ్ వారిపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. వారు శాశ్వత శిక్షకు గురి అవుతారు. వారు నిజంగానే అల్లాను, ప్రవక్తను, ప్రవక్తపై అవతరించిన దానిని విశ్వసించేవారే అయితే అవిశ్వాసులను ఎన్నటికీ మిత్రులుగా చేసుకుని ఉండేవారు కాదు. కాని వారిలో చాలా మంది అల్లా పట్ల విధేయతకు దూరమైపోయారు. لتجدن أشد الناس عداوة للذين آمنوا اليهود والذين أشركوا ولتجدن أقربهم مودة للذين آمنوا الذين قالوا إنا نصارى ذلك بأن منهم قسيسين ورهبانا وأنهم لا يستكبرون విశ్వాసుల పట్ల విరోధం విషయంలో నీవు
యూదులను ముష్రిక్కులను అందరికంటే ఎక్కువ ప్రచండులుగా కనుగొంటావు. విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో మేము క్రైస్తవులం అని అన్నవారిని అత్యంత సన్నిహితులుగా చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే వారిలో దైవభక్తి గల విద్వాంసులు, ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసులు ఉన్నారు. ఇంకా వారిలో అహంభావం లేదు. وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَذَلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَئِكَ أَصْحَابُ الْجَحِيمِ ప్రవక్తపై అవతరించిన ఈ గ్రంథాన్ని వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళు అశ్రువులతో చెమ్మగిల్లటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అనేస్తారు, ప్రభూ, మేము విశ్వసించాము, మా పేర్లను సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాయి. ఇంకా వారు ఇలా అంటారు, మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో చేర్చాలనే ఆకాంక్ష మాకు ఉన్నప్పుడు మేము అల్లాను ఎందుకు విశ్వసించకూడదు? మా వద్దకు వచ్చిన సత్యాన్ని ఎందుకు స్వీకరించకూడదు? వారు ఇలా పలికిన కారణంగా అల్లాహ్ వారికి కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను ప్రసాదించాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు. సద్వర్తనులకు లభించే ప్రతిఫలం ఇది. ఇక మా వాక్యాలను స్వీకరించటానికి తిరస్కరించేవారు, వాటిని అసత్యాలుగా చిత్రించి నిరాకరించేవారు నరకానికి అర్హులు. يا أيها الذين آمنوا لا تحرموا طيبات ما أحل الله لكم ولا تعتدوا إن الله لا يحب المعتدين وكلوا مما رزقكم الله حلالا طيبا واتقوا الله الذي أنتم به مؤمنون విశ్వాసులారా, అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి. హద్దులను అతిక్రమించకండి. మితిమీరి ప్రవర్తించేవారంటే అల్లాహకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మతము పరిశుద్ధమూ అయిన ఆహారాన్ని తినండి, త్రాగండి. మీరు విశ్వసించిన దైవం పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما عقدتم الأيمان فكفارته إطعام 10 مساكين من أوسط ما تطعمون أهليكم أو كسوتهم أو تحرير رقبة فمن لم يجد فصيام 3 أيام ذلك كفارة أيمانكم إذا حلفتم واحفظوا أيمانكم كذلك يبين الله لكم آياته لعلكم تشكرون మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని
మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. అటువంటి ప్రమాణభంగానికి పరిహారం ఏమిటంటే, మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం 10 మంది పేదలకు పెట్టటం, లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వటం, లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యటం. ఈ స్థోమత లేని వారు 3 రోజుల పాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞతలు తెలుపుతారని అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను మీ కొరకు విశదం చేస్తున్నాడు. يا أيها الذين آمنوا إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء في الخمر والميسر ويصدكم عن ذكر الله وعن الصلاة فهل أنتم منتهون وأطيعوا الله وأطيعوا الرسول واحذروا فإن توليتم فاعلموا أنما على رسولنا البلاغ المبين. విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన సైతాను పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. సైతాను సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలని, మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు నుండి వారించాలని కోర్తాడు. కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా? అల్లా మాటను, ఆయన ప్రవక్త మాటను వినండి, వాటిని మానుకోండి. కాని మీరు గనక ఆజ్ఞలను పాలించకపోతే బాగా తెలుసుకోండి, మా ప్రవక్తపై ఉన్న బాధ్యత కేవలం ఆజ్ఞలను స్పష్టంగా అందజేయటమే. ليس على الذين آمنوا وعملوا الصالحات جناح فيما طعموا إذا ما اتقوا وآمنوا وعملوا الصالحات وعملوا الصالحات ثم اتقوا وآمنوا ثم اتقوا وأحسنوا والله يحب المحسنين. విశ్వసించి మంచి పనులు చేసేవారిని వారు పూర్వం తిన్నదానిని గురించి, త్రాగిన దానిని గురించి ప్రశ్నించటం జరగదు. కాని వారు ఇక ముందు హరాము చెయ్యబడిన వస్తువులకు దూరంగా ఉండాలి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, మంచి పనులు చెయ్యాలి, ఇంకా మానుకోవాలని ఆజ్ఞాపించబడిన వస్తువులనన్నింటినీ మానుకోవాలి. అల్లా ఆజ్ఞను అంగీకరించాలి. భయభక్తులతో పాటు సద్వర్తన కూడా కలిగి ఉండాలి. అల్లాహ్ సౌశీల్యవంతులను ప్రేమిస్తాడు. يا أيها الذين آمنوا ليبلونكم الله بشيء من الصيد تناله أيديكم ورماحكم ليعلم الله من يخافه بالغيب فمن اعتدى بعد ذلك فله عذاب أليم. يا أيها الذين آمنوا لا تقتلوا الصيد وأنتم حرم ومن قتله منكم متعمدا فجزاء مثل ما قتل من النعم يحكم به ذوى عدل منكم هديا بالغ الكعبة أو كفارة
أو كفارة طعام مساكين أو عدل ذلك صياما ليذوق وبال أمره عفى الله عما سلف ومن عاد فينتقم الله منه والله عزيز ذو انتقام. విశ్వాసులారా, మీ చేతులకు మీ ఈటెల దెబ్బకు పూర్తిగా అందుబాటులో ఉన్న వేట వస్తువు ద్వారా అల్లాహ్ మిమ్మల్ని కఠిన పరీక్షకు గురి చేస్తాడు. తనను చూడకుండానే మీలో ఎవరు తనకు భయపడతారో చూద్దామని. ఈ హెచ్చరిక తరువాత అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమించే వారికి వ్యథాభరితమైన శిక్ష పడుతుంది. విశ్వసించిన ఓ ప్రజలారా, ఇహ్రాము స్థితిలో వేటాడకండి. ఒకవేళ మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా అలా చేస్తే అతడు తాను చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును నజరానా మొక్కుబడిగా సమర్పించుకోవాలి. దానిని మీలో న్యాయస్థులైన 2 వ్యక్తులు నిర్ణయించాలి. ఈ నజరానాను కాబాకు చేర్చాలి. లేకపోతే ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి సమానంగా ఉపవాసాలు ఉండాలి. ఎందుకంటే తాను చేసిన దాని యొక్క ఫలితాన్ని అతడు చవిచూడాలి. పూర్వం జరిగిన దానిని అల్లాహ్ క్షమించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్లీ అలా చేస్తే అల్లాహ్ వారికి ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ అత్యంత శక్తి సంపన్నుడు. ప్రతీకారం చేసే శక్తి ఆయనకు ఉంది. أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر ما دمتم حرما واتقوا الله الذي إليه تحشرون. సముద్ర జంతువులను వేటాడటం, వాటిని తినటం మీ కొరకు ధర్మసమ్మతం చెయ్యబడ్డాయి. మీరు మజిలీ చేసే చోట కూడా వాటిని తినవచ్చు. ఇంకా వాటిని ప్రయాణీకుల బృందం కొరకు భోజన సామగ్రిగా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నంత వరకు నేలపై వేటాడటం మీకు నిషిద్ధం చెయ్యబడింది. కనుక అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన సమక్షంలో మీరంతా పోగు చెయ్యబడి హాజరుపరచబడతారు. جعل الله الكعبة البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك لتعلموا أن الله يعلم ما في السماوات وما في الأرض وأن الله بكل شيء عليم. اعلموا أن الله شديد العقاب وأن الله غفور رحيم. ما على الرسول إلا البلاغ والله يعلم ما تبدون وما تكتمون. قل لا يستوي الخبيث والطيب ولو أعجبك كثرة الخبيث فاتقوا الله يا أولي الألباب لعلكم تفلحون. పవిత్ర గృహమైన కాబాను అల్లాహ్ మానవజాతి సమైక్య జీవన సంస్థాపనకు సాధనంగా చేశాడు. ఇంకా పవిత్ర మాసాన్ని, ఖుర్బానీ పశువులను, వాటి కంఠ పట్టికలను కూడా ఈ కార్య సాధనలో సహాయపడేవిగా చేశాడు. ఆకాశాలలో భూమిలో ఉన్న పరిస్థితులన్నీ అల్లాహకు తెలుసని, ఆయన సర్వజ్ఞాని అని మీకు తెలియటానికి. తెలుసుకోండి, అల్లాహ్ శిక్షించటంలో కూడా కఠినుడు. దానితో పాటు ఆయన అధికంగా మన్నించేవాడు, కరుణించేవాడును. ప్రవక్తపై కేవలం సందేశాన్ని అందజేసే బాధ్యత మాత్రమే ఉంది. ఆ తరువాత మీ బాహ్యాంతర పరిస్థితులనన్నింటినీ తెలుసుకునేవాడు అల్లాయే. ప్రవక్త వారితో ఇలా అను,
పరిశుద్ధము అపరిశుద్ధము ఎట్టి పరిస్థితులలోనూ సమానం కావు. అపరిశుద్ధం యొక్క పుష్కలత నిన్ను ఎంతగా మరులుగొలిపినప్పటికీ. వివేకం గల ప్రజలారా, అల్లా పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే ఆశ ఉంది. يا أيها الذين آمنوا لا تسألوا عن أشياء إن تبد لكم تسؤكم وإن تسألوا عنها حين ينزل القرآن تبد لكم عفى الله عنها والله غفور حليم قد سألها قوم من قبلكم ثم أصبحوا بها كافرين. విశ్వాసులారా, మీకు గనక వివరిస్తే మీకే బాధ కలిగించే విషయాలను గురించి ప్రశ్నించకండి. కాని మీరు వాటిని ఖురాను అవతరించే సమయంలో అడిగితే అవి మీకు విషదం చెయ్యబడతాయి. ఇంతవరకు మీరు చేసిన దానిని అల్లాహ్ క్షమించాడు. అల్లాహ్ క్షమించేవాడు సహించేవాడును. మీకు పూర్వం ఒక వర్గం వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. వారు ఆ ప్రశ్నల కారణంగానే అవిశ్వాసానికి గురి అయ్యారు. ما جعل الله من بحيرة ولا سائبة ولا وصيلة ولا حام ولكن الذين كفروا يفترون على الله الكذب وأكثرهم لا يعقلون. وإذا قيل لهم تعالوا إلى ما أنزل الله وإلى الرسول قالوا حسبنا ما وجدنا عليه آباءنا أولو كان آباؤهم لا يعلمون شيئا ولا يهتدون. అల్లాహ్ బహీరాను గాని సాయివాను గాని వసీలాను గాని హామ్ను గాని ఎంత మాత్రమూ నిర్ణయించలేదు. అయినా ఈ అవిశ్వాసులు అల్లాపై అపనిందను మోపుతున్నారు. వారిలో చాలా మంది బుద్ధి లేని వాళ్లు. వారు ఇటువంటి భ్రమలను నమ్ముతున్నారు. అల్లా అవతరింపజేసిన శాసనం వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి అని వారితో చెప్పినప్పుడు వారు మా కొరకు మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే చాలు అని జవాబు చెబుతారు. ఏమిటి? వారు తమ తాత ముత్తాతలనే అనుసరిస్తూ పోతారా? వారికి ఏమీ తెలియనప్పటికీ, రుజుమార్గ జ్ఞానమే వారికి లేకపోయినప్పటికీ. يا أيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم تعملون. విశ్వాసులారా, మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు గనక స్వయంగా సన్మార్గంలో ఉంటే ఇతరులు మార్గభ్రష్టులైనప్పటికీ మీకు ఎంతమాత్రం హాని కలగదు. మీరందరూ అల్లా వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలుపుతాడు. يا أيها الذين آمنوا شهادة بينكم إذا حضر أحدكم الموت حين الوصية اثنان ذوى عدل منكم أو آخران من غيركم إن أنتم ضربتم في الأرض فأصابتكم مصيبة الموت تحبسونهما من بعد الصلاة فيقسمان بالله إن ارتبتم لا نشتري به ثمنا ولو كان ذا قربى ولا نكتم
ولا نكتم شهادة الله إنا إذا لمن الآثمين فإن عثر على أنهما استحقا إثما فآخران يقومان مقامهما من الذين استحق عليهم الأوليان فيقسمان بالله لشهادتنا أحق من شهادتهما وما اعتدينا إنا إذا لمن الظالمين ذلك أدنى أن يأتوا بالشهادة على وجهها أو يخافوا أن ترد أيمان بعد أيمانهم واتقوا الله واسمعوا والله لا يهدي القوم الفاسقين విశ్వాసులారా, మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమై అతడు వీలునామా వ్రాయిస్తున్నప్పుడు దాని సాక్ష్యానికి అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే, మీరు న్యాయవర్తనులైన ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా చెయ్యబడాలి. లేక ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి అక్కడ మీకు మృత్యు విపత్తు సంభవిస్తే అప్పుడు ముస్లిమేతరుల నుండే ఇద్దరు సాక్షులను తీసుకోవాలి. తరువాత ఏదైనా అనుమానం కలిగితే నమాజు చేసిన పిదప ఆ ఇద్దరు సాక్షులను మసీదులో ఆపాలి. వారిద్దరూ అల్లాపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: మేము స్వార్థం కొరకు సాక్ష్యాన్ని అమ్మేవాళ్లం కాదు. అతడు మాకు దగ్గర బంధువైనా సరే మేము అతని విషయంలో పక్షపాతం చూపం. మేము అల్లా కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచేవారం కాము. మేము ఆ విధంగా చేస్తే పాపాత్ములలో లెక్కింపబడతాము. కాని ఆ ఉభయులు తమను తాము పాపానికి గురి చేసుకున్నట్లు తెలిస్తే అప్పుడు వారి స్థానంలో సాక్ష్యమివ్వటానికి వారి కంటే యోగ్యులైన మరో ఇద్దరు వ్యక్తులు హక్కు విషయంలో అన్యాయం జరిగిన వారి నుండి ముందుకు రావాలి. వారు అల్లాపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: మా సాక్ష్యం వారి సాక్ష్యం కంటే ఎక్కువ సత్యమైనది. మేము మా సాక్ష్యం విషయంలో ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆ విధంగా చేస్తే అన్యాయపరులలో చేరిపోతాము. ఈ పద్ధతి వల్ల ప్రజలు నిజమైన సాక్ష్యం ఇస్తారని, లేదా వారి ప్రమాణాలను తరువాత తీసుకోబడే ఇతరుల ప్రమాణాలు ఖండిస్తాయనే భయమైనా కనీసం వారికి కలుగుతుందని ఎక్కువగా ఆశించవచ్చు. అల్లాకు భయపడండి, ఆలకించండి. అవిధేయత చూపేవారిని అల్లాహ్ తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. يوم يجمع الله الرسل فيقول ماذا أجبتم قالوا لا علم لنا إنك أنت علام الغيوب إذ قال الله يا عيسى ابن مريم اذكر نعمتي عليك وعلى والدتك إذ أيدتك بروح القدس تكلم الناس في المهد وكهلا وإذ علمتك الكتاب والحكمة والتوراة والإنجيل وإذ تخلق من الطين كهيئة الطير بإذني فتنفخ فيها فتكون طيرا بإذني وتبرئ الأكمه والأبرص بإذني وإذ تخرج الموتى بإذني وإذ كففت بني إسرائيل عنك إذ جئتهم بالبينات فقال الذين كفروا منهم إن هذا إلا سحر مبين وإذ أوحيت إلى الحواريين أن آمنوا بي
برسولي قالوا آمنا واشهد بأننا مسلمون إذ قال الحواريون يا عيسى ابن مريم هل يستطيع ربك أن ينزل علينا مائدة من السماء قال اتقوا الله إن كنتم مؤمنين قالوا نريد أن نأكل منها وتطمئن قلوبنا ونعلم أن قد صدقتنا ونكون عليها من الشاهدين قال عيسى ابن مريم اللهم ربنا أنزل علينا مائدة من السماء تكون لنا عيدا لأولنا وآخرنا وآية منك وارزقنا وأنت خير الرازقين قال الله إني منزلها عليكم فمن يكفر بعد منكم فإني أعذبه عذابا لا أعذبه أحدا من العالمين وإذ قال الله يا عيسى ابن مريم أأنت قلت للناس اتخذوني وأمي إلهين من دون الله قال سبحانك ما يكون لي أن أقول ما ليس لي بحق إن كنت قلته فقد علمته تعلم ما في نفسي ولا أعلم ما في نفسك إنك أنت علام الغيوب ما قلت لهم إلا ما أمرتني به أن اعبدوا الله ربي وربكم وكنت عليهم شهيدا ما دمت فيهم فلما توفيتني كنت أنت الرقيب عليهم وأنت على كل شيء شهيد إن تعذبهم فإنهم عبادك وإن تغفر لهم فإنك أنت العزيز الحكيم قال الله هذا يوم ينفع الصادقين صدقهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا رضي الله عنهم ورضوا عنه ذلك الفوز العظيم అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరచి మీకు ఏమని జవాబు ఇవ్వబడింది అని అడిగే రోజున మాకు ఏమీ తెలియదు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ మీకే తెలుసు అని వారు సమాధానం చెబుతారు ఇంకా అల్లాహ్ ఈ విధంగా అడగబోయే ఆ సమయాన్ని గురించి ఊహించండి మరియం కుమారుడైన ఈసా జ్ఞాపకం తెచ్చుకో నేను నీకు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేశాను నీవు ఊయలలో సైతం ప్రజలతో మాట్లాడేవాడివి అదేవిధంగా ఎదిగిన తరువాత కూడా నేను నీకు గ్రంథాన్ని వివేకాన్ని తౌరాతును ఇంజీలును నేర్పాను నీవు నా ఆదేశంతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి దానిలో ఊదేవాడివి అది నా ఆజ్ఞతో పక్షి అయ్యేది నీవు పుట్టు గురుడ్డిని కుష్ఠు రోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి నీవు మృతులను నా ఆజ్ఞతో వెలికి తీసేవాడివి నీవు స్పష్టమైన సూచనలతో ఇశ్రాయేలు సంతతి వారి వద్దకు వచ్చినప్పుడు వారిలోని సత్య తిరస్కారులు ఈ సూచనలు మాయ తప్ప మరేమీ కాదు అని అన్నారు అప్పుడు నేనే నిన్ను వారి బారి నుండి రక్షించాను
నేను హవారీలకు నన్ను నా ప్రవక్తను విశ్వసించండి అని సూచించినప్పుడు వారు మేము విశ్వసించాము, మేము ముస్లిములము అయ్యామన్నదానికి నీవే సాక్షి అని అన్నారు. హవారీల విషయములో మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో. వారు మరియము కుమారుడైన ఈసా, నీ ప్రభువు మా కొరకు ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళ్యాన్ని ఆకాశము నుండి దింపగలడా అని అడిగినప్పుడు ఈసా, మీరు విశ్వాసులే అయితే అల్లాకు భయపడండి అని అన్నాడు. వారు ఇలా అన్నారు, ఆ పళ్ళ్యములో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నీవు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము. దానిపై మరియము కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు, అల్లాహ్ మా ప్రభూ, ఆకాశము నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళ్యాన్ని ఒకదానిని అవతరింపజెయ్యి. అది మాకు, మా పూర్వీకులకు, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి. నీ తరఫు నుండి ఒక సూచన కాగలగాలి. మాకు ఆహారం ప్రసాదించు, నీవు ఉత్తమ ఆహార ప్రదాతవు. అల్లాహ్ ఇలా జవాబు పలికాడు, నేను దానిని మీపై అవతరింపజేస్తాను, కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే వారికి నేను ఇంతవరకు ఎవరికీ విధించని శిక్షను విధిస్తాను. ఈ అనుగ్రహాలను గుర్తుచేసి అల్లాహ్ మరియం కుమారులవైన ఈసా, నీవు మనుజ జాతితో అల్లాను కాదని నన్ను, నా తల్లిని దేవుళ్లుగా భావించండి అని బోధించావా అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకుంటాడు, నీవు అత్యంత పవిత్రుడవు. ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనటం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నా మనస్సులో ఏముందో నీకు తెలుసు, నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసిన మహాజ్ఞానివి. నీవు ఆదేశించిన దానిని తప్ప దేనిని నేను వారికి చెప్పలేదు. అది ఏమిటంటే, అల్లాను ఆరాధించండి. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. నేను వారి మధ్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు. నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉండేవాడవు. ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. ఒకవేళ క్షమించినట్లయితే నీవు శక్తివంతుడవు, వివేకవంతుడవు. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది. క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారికి లభిస్తాయి. అక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు అల్లా అంటే ఇష్టపడతారు, అల్లాహ్ వారంటే ఇష్టపడతాడు. ఇదే గొప్ప విజయం. لله ملك السماوات والأرض وما فيهن وهو على كل شيء قدير. భూమి, ఆకాశాలు, వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాధిపత్యం అల్లాకే చెందుతుంది. ఆయనకు ప్రతి వస్తువుపైన అధికారం ఉంది.